పంతులు గారే ఫోన్ చేస్తున్నారు. చెప్పండి పంతులు గారు. శ్రీవల్లి జాతకం, డాక్టర్ బాబు జాతకం బేషుగ్గా కలిశాయండి. అవునా, మంచి శుభవార్త చెప్పారు పంతులు గారు. శుభగడియలు కూడా వచ్చే వారంలోనే ఉన్నాయి కదా. శ్రీవల్లి బంగారం అయితే వెంకటపతిరాజు గారు వజ్రం అండి. బంగారం వజ్రం కలిసిపోతే ఎలా మెరిసిపోతాయో వాళ్ళ జీవితం కూడా అలా మెరిసిపోతుంది. చాలా సంతోషం అండి. ముహూర్తం ఎప్పుడు పెట్టించమంటారు? వచ్చే వారం శుద్ధ దశమి శుక్రవారం నాడు దివ్యమైన ముహూర్తం ఉందండి. నిశ్చితార్థం బ్రహ్మాండంగా జరిపించుకోవచ్చు. అలాగే పంతులు గారు, చాలా మంచి వార్త చెప్పారు. సంభావన వచ్చినప్పుడు తీసుకుంటాలే గాని నిశ్చితార్థం ఏర్పాట్లు చూసుకోండి. అలాగే పంతులు గారు. ఇద్దరి జాతకాలు కలిశాయంటమ్మా. ఇక శ్రీవల్లి నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేయొచ్చు. చాలా సంతోషం బావా. మొత్తానికి శ్రీవల్లి పెళ్లి పిటలు ఎక్కబోతోంది. పాపం శ్రీవల్లక్క జీవితంలోకి నెల్లూరు సంబంధం, ఆ తర్వాత షణ్ముఖం గారు, ఇలా 2 సార్లు పెళ్లి కుదిరి క్యాన్సిల్ అయిపోయినా ఈసారి వెంకటపతిరాజు గారు అక్కని ప్రేమించే మనిషి దొరికారు. ఆ సంబంధాలు క్యాన్సిల్ అవడమే మంచిదైందక్క. వాళ్ళు డబ్బు కోసం అక్కని ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఇప్పుడు వెంకటపతిరాజు గారు పశువులకి కాదు మనుషులకి వైద్యం చేస్తున్నాడంటే అక్కకి ఏ కష్టం రాకుండా చూసుకుంటాడు. అవునమ్మా, దేవత లాంటి శ్రీవల్లి జీవితంలోకి వచ్చి అన్యాయం జరగకముందే దూరం చేయడమే ఆ భగవంతుడు చేసిన. నేను వంటలు బాగా చేస్తున్నట్టుగా అక్క బాగా పూజలు చేస్తుంది కాబట్టి భగవంతుడు కరుణించాడు. అయితే బావా, మన బంధువులందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి నిశ్చితార్థానికి పిలవాలి. వరదరాజుల మావ ఇంటికెళ్తే దేవబావ అవమానిస్తాడు. పైగా వాళ్ళు రారు, పిలవడమూ అనవసరం. వాళ్ళేమంటారు, శ్రీవల్లిని పెళ్లి చేసుకోవాలని పిచ్చి వేషాలు వేశాడు మా అన్నయ్య. మనమే ఏదో ఒకటి చేసి రావాలి అని చెప్పాలి. మా పెదనాన్న రాకపోయినా మా పెద్దమ్మ వస్తుంది కదా. అవును, వాళ్ళ గురించి మనకు అనవసరం.